ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ నెంబర్కి గురువుగారికి కాల్ చేయండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది గురువుగారి దగ్గర చూపించుకుంటున్నారు. వారి సమస్యలు అనేవి తీరి సంతోషంగా ఉంటున్నారంటే కామెంట్ చేస్తున్నారు. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి, అంతా మంచి జరుగుతుంది. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, ఈరోజు మన బాబాగారు అయితే మన ముందుకి 2 పువ్వులను తీసుకువచ్చారండి. ఒకటి తామర పువ్వు, రెండవది గులాబీ పువ్వు. ఈ రెండిటిలో ఒక పువ్వు అయితే తాకమ్మా, నీ కోసం ఎదురు చూస్తున్న అదృష్టం ఏమిటో తెలుసుకో తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం 2 పువ్వులను అయితే తీసుకువచ్చారండి. మీరైతే ఈ 2 పువ్వులలో ఒక పువ్వు అయితే మనసులో అనుకోండి, మీ గురించి తెలుసుకోండి. 2 పువ్వులు కూడా పవిత్రమైనవే కాబట్టి మీకు మనసులో ఏ పువ్వు అనిపిస్తే ఆ పువ్వు మనసులో అనుకోండి. ముందుగా తామర పువ్వు అండి. తామర పువ్వు తాకిన వారి గురించి మన బాబాగారు ఏం చెప్తున్నారో విందామండి. బిడ్డ, తామర పువ్వు ఒక పవిత్రమైన పువ్వు. బురదలో నుంచి వచ్చిన బురద అంటకుండా అందమైన స్వచ్ఛమైన పువ్వుగా మనకి కనిపిస్తుంది కదా. తామర దాని పవిత్రత పుట్టుకలోనే నిరూపించుకుంది తల్లి. లక్ష్మీదేవి నివాసం ఉండే ఈ తామర పువ్వు ఎంతో అదృష్టం కలది. దానిని తాకిన నువ్వు కూడా అదృష్టవంతురాలివే అమ్మా. నీకు లక్ష్మీ కటాక్షం రాబోతుంది తల్లి. ఇంతకు ముందు ఎలాంటి ఇబ్బందులు చూసినా ఇక నుంచి నీకు సిరి లక్ష్మీ కటాక్షం కలగబోతుంది. నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా తామర వలె అందంగా నీలో ఉన్న కష్టం అనేది బయట వారికి కనిపించకుండా ఉంటావు తల్లి. కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు వాటిని ఎలా తొలగించుకోవాలి అని ఆలోచించే దానివి నువ్వు. సమస్యలకి కష్టాలకి భయపడవు, వాటిని దాటే ప్రయత్నం చేస్తావు తల్లి. ఇలాంటి గుణం ఉండటం మంచిదేనమ్మా. తామర పువ్వు తాకిన నువ్వు, తామర పువ్వు లక్ష్మీ కటాక్షంగా ఉంటుంది కదా. ప్రతి మంగళవారం, శుక్రవారం నాడు ఈ తామర పువ్వులతోటి లక్ష్మీదేవిని పూజించు తల్లి. నీకు అదృష్టం నీ వెంటే ఉంటుంది. అలాగే తామర రేకులు ఎంత సున్నితంగా ఉంటాయో, తాకితే కమిలిపోయేలా ఉంటాయో నీ మనసు కూడా అంతే సున్నితమమ్మా. ఎవరు ఒక్క మాట అన్నా కూడా తట్టుకోలేవు. ఇతరుల చేత బాధించబడతావు. అందరూ నిన్ను బాధ పెట్టేవారే, కానీ ఎవరూ నిజాయితీగా లేరు అని బాధపడుతూ ఉంటావు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి, ఇతరుల గురించి నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు కావాలి అనుకుంటే బంధం వస్తుంది, నువ్వు రావాలి అనుకుంటే రాదు కదా. నీ మనసు తెలిసి నీ గురించి తెలిసిన బంధంతో నువ్వు సంతోషంగా ఉంటావు. కాబట్టి ఎవరూ నీతో రాలేదు అని నువ్వు బాధపడవద్దు. నీతో ఉండాలి అని ఆశపడతారు, వారే నీతో ఆఖరి వరకు ఉంటారమ్మా. తామర పువ్వు ఎలా ఒంటరిగా నిలబడుతుందో నువ్వు కూడా ఒంటరిగా గెలుస్తావు తల్లి. నీకు ఎవరి సపోర్టు అనేది అవసరం లేదు. నీకు నచ్చిన వారే నీ దగ్గరికి వచ్చి నీతో నిజాయితీగా ఉంటారు. కాబట్టి ఏదైనా సరే, బంధమైనా సంపదైనా వచ్చేది రాని దాని గురించి ఆలోచించవద్దు. ఇక ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలు బాధలు పడ్డావో వాటన్నిటికీ కూడా ఒక ముగింపు వచ్చింది తల్లి. ఇక నుంచి నీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది. నేను చెప్పిన విధంగా మంగళవారం కానీ శుక్రవారం కానీ తామర పువ్వులతోటి లక్ష్మీదేవి అమ్మకి పూజ చేసుకో తల్లి. అంతా శుభమే కలుగుతుంది. మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి. నీకు లక్ష్మీ అనుగ్రహం వలన డబ్బుకి ఎలాంటి లోటు ఉండదమ్మా. అర్థమైంది కదమ్మా. నీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇక రోజా పువ్వుని తాకావు కదా తల్లి. రోజా పువ్వును తాకిన నువ్వు రోజా పువ్వు వలె అందమైన మనసు కలదానివి తల్లి. ఇతరులకి కష్టం రాకూడదు, నా వల్ల అస్సలు రాకూడదు అనే మనస్తత్వం నీది. రోజా పువ్వులాగానే నీ జీవితం కూడా
అందంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటావు. కుటుంబంలో అందరినీ సంతోషంగా చూసుకోవాలి అని, వారిని సంతోషంగా ఉంచాలి అని, వారికి కావలసినవన్నీ కూడా అందరికీ చేస్తూ ఉంటావు. అందరికీ కూడా నీ అభిమానాన్ని సమపాలల్లో పంచుతావు. నీ చుట్టూ ఎక్కువగా బలగం ఉంటుంది తల్లి. రోజా చెట్టు గుత్తు గుత్తులుగా ఎలా పూస్తుందో అలాగే నీతో జన బలగం, కుటుంబ బలగం ఉంటారు. ఏ కాలంలోనైనా దొరికే రోజాలాగా ఎప్పుడూ కూడా నువ్వు నిరంతరం అలుపు లేకుండా శ్రమిస్తూ ఉంటావు. కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటావు. కాబట్టి నీ జీవితంలో కుటుంబం కోసం ఎప్పుడు శ్రమించాలి అనుకుంటావు. రోజా పువ్వును తాకిన నా బిడ్డ, రోజా పువ్వుని అందరూ కావాలి అనుకుంటారు కదా. అలాగే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం, సంతోషం ఉంటుంది తల్లి. కాబట్టి నీతో ఉండాలి అని కోరుకుంటారు. నువ్వు నీ వాళ్ళ కోసం కష్టపడటం, వారి కోసం పడే ఆప్యాయత, ఇవన్నీ కూడా వారు గుర్తించి నిన్ను అక్కున చేర్చుకుంటారమ్మా. ఏ సమస్య వచ్చినా సరే నీకు నీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు తప్పకుండా ఉంటుంది. రోజా పువ్వును కొయ్యాలి అంటే ముందు ముళ్ళుతో జాగ్రత్తగా ఉండాలి కదా. అలాగే నిన్ను తాకాలి అంటే, నిన్ను ఏమన్నా అనాలి అంటే వాళ్ళను దాటి రావాలి. వాళ్ళు నీకు చాలా సపోర్టుగా ఉంటారు తల్లి. కాబట్టి నీ బంధాలను, నీ వాళ్ళను ఎప్పుడూ కూడా దూరం చేసుకోవద్దు. ఇప్పటి వరకు ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో సమస్యలనైతే ఎదుర్కొంటూ ఉన్నావు. కానీ నువ్వు భయపడవద్దు తల్లి, భయపడవు కూడా. భయపడ్డావు అంటే ఆ సమస్యని దాటలేవమ్మా. కాబట్టి అందమైన రోజా పువ్వులతోటి నాకు పూజ చేయి తల్లి. రోజా పువ్వులతోటి అలంకరించి పూజ చెయ్యి. నీ జీవితాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుతాను. నీకు సిరి సంపదలు కూడా కలిగిస్తానమ్మా. రాబోయే కాలంలో నీ బాబా నీతోనే ప్రతిక్షణం ఉంటానమ్మా. నా బాబా నాకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు, నాకు అండగా ఉంటారు, కంటికి రెప్పలా కాపాడుకుంటారు అనే నమ్మకంతో నిలబడమ్మా. ఆ నమ్మకాన్ని నేను కాపాడుకుంటూ ఉంటాను. నా బిడ్డల నుండి నేను ఎప్పుడూ కూడా కోరుకునేది అపారమైన నమ్మకం, భక్తి. నాకు పూజ చేయకపోయినా పర్వాలేదు, మనసులో ఓం సాయిరామ్ అని, సాయినాథ అని, బాబా అని ఇలా ప్రతిక్షణం ఎవరైతే నా పేరుని తలుస్తూ ఉంటారో, నా రూపాన్ని మదిలో నింపుకుని ఉంటారో వారిని ప్రతిక్షణము కూడా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను. ఇక నీకు అంతా కూడా మంచి జరుగుతుంది తల్లి, శుభం జరుగుతుంది. రోజా పువ్వును తాకిన నీకు రోజా పువ్వు వలె నీ జీవితం అందంగా ఉండబోతుంది. సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి ఆనందంగా ఉండమ్మా. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.